హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు 64-bit తెలుగు గేమింగ్. సో చాలా రోజుల తర్వాత ఒక సరికొత్త వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాం. సో మరి ఈ వీడియోలో మనం యూట్యూబ్ షార్ట్స్ని పీసీ నుంచి ఎలా అప్లోడ్ చేయొచ్చు అన్న విషయాన్ని అయితే తెలుసుకుందాం. సో మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో అంతకంటే ముందు ఇంకా మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లీవ్ ఎ లైక్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ యూట్యూబ్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి మీ వీడియో ఆస్పెక్ట్ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. మీ వీడియో ఎప్పుడు కూడా పోర్ట్రేట్ మోడ్లో ఉండాలి. దట్ ఈస్ 9:16 రేషియోలో మీ వీడియో ఉండేటట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్ మొబైల్ నుంచి మనం షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు చాలా ఈజీగా చేసేస్తాం, ఎందుకంటే మనకు మొబైల్లో మనకు షార్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. బట్ మన పీసీ నుంచి చూస్తే మనకు షార్ట్ అనే ఆప్షన్ అయితే కనిపించదు. సో దానికోసం పీసీ నుంచి ఎలా అప్లోడ్ చేస్తామంటే, సో గో టు యూట్యూబ్, మీ అకౌంట్ అయితే లాగిన్ అయిపోండి. సో ఆ లాగిన్ అయిపోయిన తర్వాత నార్మల్గా ఎలాగైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామో సో అలాగే సో అప్లోడ్ వీడియో అనే ఆప్షన్ చూస్ చేయండి. అండ్ ఇక్కడ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. సో జనరల్గా అన్ని వీడియోస్కి ప్రొవైడ్ చేసినట్లే మనం టైటిల్ అప్లోడ్ చేస్తాం. అండ్ ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఈ వీడియోని యూట్యూబ్ నార్మల్ వీడియో అనుకుంటుంది. సో ఇప్పుడు మనం యూట్యూబ్ చెప్పాలి, సో దిస్ ఇస్ నాట్ ఏ నార్మల్ వీడియో, దిస్ ఇస్ ఏ షార్ట్ వీడియో అనేసి. సో దానికోసం ఏం చేయాలంటే సింపుల్ ట్రిక్, మీరు డిస్క్రిప్షన్లో ఎక్కడో ఒక దగ్గర #షార్ట్స్ అనే టెక్స్ట్ని అయితే ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో రిమైనింగ్ మీరు డిస్క్రిప్షన్ నార్మల్గా రాసుకోవచ్చు. సో బెటర్ మనం స్టార్టింగ్లోనే #షార్ట్స్ అనే కీవర్డ్ని మీరు అక్కడ మెన్షన్ చేసేస్తే సో నార్మల్ వీడియో విల్ బికమ్ ఏ షార్ట్ వీడియో. సో దాని తర్వాత యాజ్ యూజువల్ ఇక్కడ నేనైతే ఎటువంటి అదర్ డిస్క్రిప్షన్స్ ఇంక్లూడ్ చేయట్లేదు. అండ్ మీ థంబ్నెయిల్ కాంటెంట్ చూస్ చేసుకోవచ్చు. అండ్ మీ షార్ట్ వీడియో ఏదో ఒక ప్లేలిస్ట్లో కాంటెంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ట్యాగ్స్ యాడ్ చేసుకోవచ్చు నార్మల్ వీడియో లాగే. సో ప్రెస్ నెక్స్ట్. సో ఇక్కడ మీరు ఎటువంటి ఎండ్ స్క్రీన్ అండ్ కార్డ్స్ యాడ్ చేయకండి. సో ప్రెస్ నెక్స్ట్. కాపీరైట్ ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తుంది. సో అక్కడ మన కాపీరైట్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. సో నో కాపీరైట్ ఇష్యూస్ ఫౌండ్ అనేసి ఆప్షన్ మనకు కనిపిస్తుంది. సో ప్రెస్ నెక్స్ట్. సో మేక్ ఇట్ పబ్లిక్. అండ్ ప్రెస్ పబ్లిష్. సో డన్. చూడండి ఇక్కడ నాకు షార్ట్ అయితే అప్లోడ్ అయిపోయింది. నేను మొబైల్ నుంచి మీకు స్క్రీన్ షాట్ పెడుతున్నాను అక్కడ. సో నా వీడియో అయితే షార్ట్గా కన్వర్ట్ అయిపోయి షార్ట్గా ప్లేస్ అయింది. చిన్న ట్రిక్, మనం డిస్క్రిప్షన్లో #షార్ట్స్ అనేది ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు షార్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ షార్ట్స్ అనేవి మనం ఎక్కడ చూసుకోవచ్చు అంటే, సో ఇటువైపు లెఫ్ట్ సైడ్ మెనూలోంచి చూస్ కస్టమైజేషన్. సరే ఇక్కడ కస్టమైజేషన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆప్షన్ ప్రెస్ చేయండి. సో స్క్రాల్ డౌన్. సో కింద మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్యూచర్డ్ సెక్షన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దేర్ యూ గో, మనకు ఆ వీడియో అయితే షార్ట్స్గా కన్వర్ట్ అయిపోయి షార్ట్ సెక్షన్లో కనిపిస్తుంది. ఇది ప్లేలిస్ట్ కాదు, ఇది షార్ట్. మీరు ఎనేబుల్ చేసుకుంటే వస్తుంది. సో ఇన్ కేస్ మీకు ఈ షార్ట్స్ అనే ఫీచర్ కనిపించకపోతే పక్కన యాడ్ సెక్షన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో యాడ్ సెక్షన్లో షార్ట్ వీడియోస్ అనే ఫీచర్ మీరు ఎనేబుల్ చేసి ఉండాలి. సో ఇక్కడ చూడండి, మనకు కొన్ని ఆప్షన్స్ బ్రైట్గా కనిపిస్తున్నాయి, కొన్ని ఆప్షన్స్ గ్రే కలర్లో కనిపిస్తున్నాయి. సో బ్రైట్గా కనిపిస్తున్నాయి అంటే వాటిని మీరు ఇంకా ఎనేబుల్ చేయలేదని, గ్రే కలర్లో కనిపిస్తున్నాయంటే సో ఆల్రెడీ వాటిని ఎనేబుల్ చేశారని. జస్ట్ సింపుల్గా ఆ షార్ట్ వీడియోస్ అనే ఆప్షన్ చూస్ చేసి పబ్లిష్ ప్రెస్ చేయండి. అండ్ వన్స్ మీరు పేజ్ రిఫ్రెష్ చేస్తే మీ షార్ట్ వీడియోస్ అయితే అక్కడ మీ హోమ్ పేజ్లో లిస్ట్ అవుట్ అవుతుంది. సో ఈ వీడియో మీకు ఎక్కడైనా హెల్ప్ అయింది అనుకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ and leave a like. Thank you. Bye-bye.